వచ్చేసావరా? అయ్యో నా కళ్ళు నా కళ్ళు మండిపోతున్నాయి. నాకేం కనిపించడం లేదు. అయ్యో పట్టేసుకున్నాను సార్, త్వరగా రండి. గాడిదా, నన్ను పట్టుకుంటావేంట్రా? వెళ్ళి వాడిని పట్టుకో. అయ్యో పాండా, 2 గంటల్లో వాడిని పట్టుకోకపోతే సస్పెండ్ లెటర్ నీ చేతిలో ఉంటుంది. అర్థమైందా? ఎలా ఉంది? ఏసీపీ సార్ వచ్చినట్టున్నారు. సార్ ఉండండి, వచ్చేస్తున్నాను. వెల్కమ్ సార్. ఎలా ఉంది? వెల్కమ్ 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 రండి. ఇన్స్పెక్టర్ పాండా సార్ రాలేదా? లేదు, రాడు కూడా. తను చాలా పెద్ద తప్పు చేశాడు. అయినా ఇప్పుడు ఏమైంది సార్? ఈ రోజు 2 గంటల కల్లా కల్లు కోబ్రాని పట్టుకోకపోతే పాండాని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. సార్ ఆ పాండా సార్ చాలా మంచివారు. అది నీకు కావచ్చు చిన్నోడా, కానీ క్రిమినల్ ని పట్టుకోవాలిగా. ఏమి చెప్పారు? అడ్రస్ దొరికిందా? అయితే నేను వచ్చేస్తాను. అయ్యో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కల్లు కోబ్రా ఒక చోట ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ భోజనం ఏదో మీరే చేసేయండి. అర్థమైందా? ఏమన్నారు? హీరో కోసం విలన్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఎలా ఉంది? ఏ ఫ్రెండ్స్, మనం వెంటనే పాండా సార్ని కాపాడాలి, లేదంటే ఏసీపీ సార్ ఆయన సస్పెండ్ చేస్తారు. మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మనం పాండా సార్ని తీసుకుని మనం ఆ పాత ప్లేస్ కి వెళ్దాం. అక్కడ కళ్ళు కోబ్రాగాడు ఉంటాడు. వాణ్ణి పట్టుకుని ఏసీపీ సార్ కి అప్పగించి పాండా సార్ని కాపాడదాం. నిజమే, పదండి వెళదాం. పదండి. అంతే అయిపోతాడు. కల్లు కోబ్రా, నువ్విక్కడున్నట్టు నాకు తెలిసింది. ఎలా ఉంది? ఇక్కడెవరూ కనబడడం లేదేంటి? కల్లు కోబ్రా, మర్యాదగా బయటికి రా. నేనేవి సినిమాలో విలన్ కాదు. నువ్వేదో సినిమా హీరోలాగా వచ్చి నన్ను కొట్టేసి తీసుకెళ్ళడానికి. కొట్టండి. దత్తమ్మలారా, వాణ్ణి కొట్టడానికి రమ్మని చెప్తే మీరు తన్నులు తింటున్నారేంట్రా? వాడు కళ్ళు తిరిగి పడిపోయాడు. త్వరగా వాణ్ణి కట్టండి. అలాగే సార్. మీరా? నువ్వు యాక్షన్ చేస్తే మా రియాక్షన్ ఉంటుంది. మాటలు కట్టిపెట్టు, అర్థమైందా? వీళ్ళందరినీ కొట్టి పడేయండి. ఈ రోజు నా చేతుల్లో అయిపోయావురా కల్లు. రే మాటలు కదరా బండోడా. రా, నీ వల్ల అయితే నన్ను టచ్ చేసి చూడు. వస్తున్నా, ఆగు. నన్ను వదిలి ఐడియా ఇప్పుడేం చేస్తావు? ఏంట్రా ఆలోచిస్తున్నావు? కొంచెం ఉండు. ఆగురా, ఆగు. ఏయ్, నిన్నే. రేయ్, ఆగరా. రే కల్లు, ఆగరా. ఎక్కడికి వెళ్తున్నావు? నీ వల్ల అయితే దూకి చూపించు. ఇక చాలు కల్లు, ఇప్పటికే చాలా చేశావు. వావ్ పాండా సార్, మీరు అదర కొట్టేశారు. పాండా సారు అందరినీ చితక్కొట్టి కళ్ళు కోబ్రాని చిటికలో పట్టుకున్నారు. నేనా? మీరు హీరో పాండా సార్, అర్థమైందా? ఏమంటారు ఏసీపీ సార్? ఇన్స్పెక్టర్ పాండా, ఈ రోజు నుంచి మీరు ఇన్స్పెక్టర్ కాదు. సార్ ప్లీజ్ సార్, మీరు అలా చేయక. ఇంకా ఎంతసేపు? త్వరగా చేయండి. వీళ్ళొచ్చారేంటి? హాయ్ సార్. అది అలా ఉంచు. మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడేదో మూవీ వేస్తున్నారంట కదా, అదే చూడ్డానికి వచ్చాం. ఏం మూవీ వేస్తున్నారేంటి?
అదేంటంటే మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. కంప్లైంట్ మార్నింగ్ నుంచి మా మేడం గారు కనపడడం లేదు. కంప్లైంట్ తర్వాత తీసుకుంటాను. ఇప్పుడు మా ఏసీపీ సార్ వస్తున్నారు, మీరు వెళ్ళండి. వచ్చి కూర్చోండి. ఏసీపీ సార్ వచ్చాక ఆయనకే డైరెక్ట్ గా కంప్లైంట్ ఇద్దాం. రండి కూర్చుందాం. ఆ, మీకెవరైనా పిచ్చా? అయినా సార్ కంప్లైంట్ తీసుకోరు. మరి మీరు తీసుకోవచ్చు కదా. అయ్యో, మా సార్ వస్తున్నారని చెప్పానుగా. అవునా, మీ సార్ కి ఎఫ్ఐఆర్ రాయడం రాదన్నమాట. అయితే అదేదో మీరే రాయొచ్చు కదా. అయ్యో, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ కంప్లైంట్ ససేమిరా తీసుకోను. మా కంప్లైంట్ మీరు తీసుకోరా. అయ్యో, అది మా హక్కు సార్. ఆ, మీరేం మాట్లాడుతున్నారు? మా కంప్లైంట్ మీరు ఇప్పుడు తీసుకోవాల్సిందే. ఇది మా అధికారం అండి. ఓరి దేవుడా. సారీ సార్, నేనే క్లీన్ చేస్తాను, ఆగండి. మళ్ళీ సారీ. ఐడియా. కొంచెం కొంచెం క్లాత్ ఇవ్వండి. ఇప్పుడు చూడ నేను తడాక మొత్తం క్లీన్ చేసేస్తాను. అరే మళ్ళీ సారీ సార్. ఇన్స్పెక్టర్ పాండా ఎక్కడున్నాడు? ఇదిగో ఇక్కడ డ్రెస్ వేసుకునే అడ్రస్ లేకుండా ఉన్నాడే ఇతనే పాండా సార్. అర్థమైందా? ఇతను ఇన్స్పెక్టర్. చూస్తుంటే వీడు సర్కస్ లో జోకర్ లా ఉన్నాడు. అసలు మీరెవరు? మా ఇన్స్పెక్టర్ పాండాని మీరు జోకర్ అని అంటున్నారు. ఇన్స్పెక్టర్ మోహన్ రాజ్. ఎలా ఉంది మన పేరు? ఆ, హలో సార్, నా కార్ నాకు దొరికింది. మీరు కంప్లైంట్ ఏవి తీసుకోకండి. హలో పింకీ, ఎలా ఉన్నావు? మోహన్, నువ్వా? ఏంటి ఇక్కడ? అదేంటంటే నాకు ఇక్కడ ఏసీపీగా పోస్ట్ వచ్చింది. అవునా, మంచిదే. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండు. ఇప్పుడు నేను కళ్ళు కోబ్రాని పట్టుకోవడానికి వెళ్తున్నా. నైట్ డిన్నర్ కి వస్తా. అయితే ఓకే. ఇన్స్పెక్టర్ పాండా ఎలా ఉంది? నువ్వు అలాగే ఉంటావా లేదంటే కళ్ళు కోబ్రాని పట్టుకోవడానికి వస్తావా? వస్తున్నాను. ఏ కానిస్టేబుల్, త్వరగా రావయ్యా. వస్తున్నాను సార్. ఏంట్రా అంత స్లోగా చేస్తున్నారు? త్వరగా కానివ్వండి. అలాగే బాస్. కళ్ళు కోబ్రా, ఎలా ఉంది మన ఎంట్రీ? ఏసీపీ మోహన్, దాడి చెయ్యండ్రా. రండ్రా చూసుకుందాం. ముందు నువ్వు వెళ్ళు, కోబ్రాని పట్టుకో. ఓరి దేవుడా, ఏసీపీ సార్ ముందు నన్ను పట్టుకూడదు, సస్పెండ్ చేసేస్తారు. ఇన్స్పెక్టర్, ఇందులోకి రాగలవా? చిన్నదిగా ఉంది. ఓరి దేవుడా, నన్ను ఎవరైనా లాగండి. ఉండు, వస్తున్నాను. బరువు ఎక్కువై పని తక్కువ చేస్తున్నావు. అదేంటి అలా అనేశారు? అందరూ ఓ పని చేయండి. సన్నగా ఉన్న వాళ్ళందరూ కిటికీలోంచి వెళ్ళండి. లావుగా ఉన్నవాళ్ళు నా వెనక రండి. అందరూ త్వరగా రండి. సార్ ఆగండి, నేను వస్తున్నా. చాలా అలసటగా ఉంది. ఓరి నాయనో. నీళ్లు తాగండి సారు. పరిగెత్తద్దు, ఆగు. నీకేం చెప్పేది? పట్టుకో, పట్టుకుని చూపించు. ఆగు, ఆగు. ఏం చేస్తున్నావు? పుచ్చకాయ. ఇప్పుడు చెప్తారా నీ పని? ఇవాళ నువ్వు అయిపోయావు. ఏయ్, ఆగు. ఏయ్, ఆగరా, చెప్పేది నీకే. ఆగమంటుంటే. ఎలా ఉందిరా దెబ్బ? వామ్మో. పాండా, వాడిని పట్టుకో. కరెక్ట్
టైంకి వచ్చావురా మామిడికాయలు కోసే పని తెప్పించావు సార్ వాడిని వదిలేయండి తప్పు అయిపోయింది. మీరు మమ్మల్ని కాపాడడానికి రాలేదా? క్షమాపణ అడగడానికి వచ్చారా? వాళ్ళని ఎందుకు భయపెడుతున్నావు? నీకు దమ్ముంటే నాతో తలబడి చూడు. అరే ఏం చేస్తున్నారు? అని ఒక్కడే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టావా? నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నాను. నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతాను, కానీ నువ్వు నన్ను టచ్ కూడా చేయలేవు. రే నిన్ను పచ్చడి పచ్చడి చేసేస్తాను. నువ్వు గనక ఓడిపోతే కోతుల్ని ఇబ్బంది పెట్టకూడదు. అలాగే మీ సరదా తీర్చేస్తాను. అయ్యా! రా, రా, రా. జాగ్రత్త. పదండి మనం బన్నీకి సహాయం చేద్దాము. ఇప్పుడు చూడండి. ఓకే. ఇవ్వు. అలాగే అలాగే అంతే అంతే అయిపోయాడు. ఏం చేస్తున్నారు? పచ్చగా ఉన్నవన్నీ మామిడికాయలు కాదు, అర్థమైందా? నువ్వు మధ్యలో రాకు, కలర్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. కొట్టదు, గట్టిగా తగులుతుందిరా. అయ్యో చాలా ప్రభాబు, నేను ఓడిపోయాను, నన్ను వదిలే. ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, మళ్ళీ ఎందుకు కొడుతున్నారా? గాడిదవా నువ్వు? అవును, గాడిదే. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఒప్పందం ప్రకారం నువ్వు ఈ తోటను వదిలి వెళ్ళిపోవాలి. సరే అలాగే, ఎప్పటి నుంచి గార్డెన్లోకి అస్సలు అడుగు పెట్టాను. అయ్యో. కాపాడండి. ఇంతసేపు మా నవ్వులు చూసారు కదా, ఇప్పుడు మా అల్లరి చూడండి. చంద్రుడు నాకి నాకి తిన్నాడు వెన్న, మిమ్మల్ని కాపాడడానికి వచ్చాడు ఈ కన్నా. చప్పట్లు కొట్టండి. కన్నా సార్, ఈ ఎలుకల నుండి కాపాడండి నన్ను. ఓహో నాయను, ఇంకొంచెం పులిహోర తింటే నిండేది నా కడుపు. అప్పుడు ఈ ఎలుకలేంటి, పూలొచ్చినా నాదే గెలుపు. కొట్టండి చప్పట్లు. మా మేడంని భయపడతారా మీరు? అయిపోయాను. మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. చిన్ని ప్రాణాలపై చూపించుదయ్యా, కర్రతో కొట్టి ప్రాణాలు తీయకయ్యా. అరే రే బాబా కాదు, ఎటువైపు పరిగెత్తు, ఎటువైపు. వీడు ఎలుకలు తప్ప అందరినీ కొడుతున్నాడు. భయపడి పారిపోయారా? ఏంటిది?
ఈ రోజు డోనట్స్ తినబోతున్నాం. ఆ, దీన్ని ముట్టుకోవద్దు. ఈ డోనట్స్ కన్నా సార్ కోసం మాత్రమే. కన్నా వెన్న తింటాడు, డోనట్స్ మేము తింటాం. కిట్టి వద్దని చెప్తోంది కదా. నువ్వెవర్రా ఓడిగాడా? ఇప్పుడు పళ్ళు లేకుండా డోనట్స్ ఎలా తింటారు? కిట్టి ఇక నుంచి వీళ్ళు ఏమి తినరా, స్ట్రా వేసుకొని తాగేయడమే. తాగడానికి పళ్ళతో పని లేదు కదా. ఓ, ఇవి తిక్క పిల్లలు, వీటికి ఇవి ఇవ్వద్దు. ఆ, నీకేమైనా పిచ్చి పట్టిందా? కనిపించట్లేదా? మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా. ఇంకా కుదిరిందా? డోనట్స్ కావాలా మీకు? తినండిరా ఇప్పుడు, తినండి. కాసుకోండి. లగెత్తరా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ పిల్లలు నా డోనట్స్ లాక్కోవాలని ట్రై చేశాయి. హనీ వాళ్ళకి బుద్ధి చెప్పాడు. హనీ ఒక సింహం, సింహం. ఏయ్, చెప్పేది మీకే తప్పుకోండి, తప్పుకోండి. ఏంటిది నీ దారి కనపడడం లేదా? కనపడడం లేదు. అబ్బో. అనుకున్నావు ఇలా జరుగుతుందని. అబ్బా ఎంతైనా మంకీ మంకీనే. మంకీ చేష్టలు ఎక్కడికి పోతాయి? బ్రేక్ అయ్యలేవా? డాగి బ్రేక్ తీసేస్తాడు, చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. బాగా ఇబ్బంది పెడుతున్నాడు. రాత్రి 2 గంటలకి లేపి మా చేత వాడు డాన్స్ చేస్తున్నాడు, గొడ్డు చాకరీ చేస్తున్నాడు. నేను ఫారెస్ట్ ఆఫీసర్ కి కంప్లైంట్ తవడెళ్తున్నాను తెలుసా? ఈ విషయానికి ఫారెస్ట్ ఆఫీసర్ ఎందుకు? నేనున్నాను కదా. వాడు కుక్క మురిగి తరివేస్తాడు నిన్ను. నేను సింహాన్ని. పదా, వాడికి నేను మంచి గుణపాఠం నేర్పిస్తాను. హనీ, వద్దు, వెళ్ళొద్దు. పదండి, ఆ డాంకీని కాపాడాలి. అయితే పదండి. ఏం చేస్తున్నారు? డాన్స్ చేయండి. హుక్కు కాదురా, హిప్ హాప్ చేయండి. ఆపండి మీ కుప్పి గంతలు. నువ్వు డాన్స్ చేస్తావా? నేను నీతో డాన్స్ చేయించడానికి వచ్చాను. ఇదిగో తీసుకో. ఆడండ్రా.